వెంకట్రావు పొలానికి రెట్టింపు ధరనిస్తానని నమ్మబలికాడు. వెంకట్రావు కూతురి పెళ్లి బాధ్యతలు కూడా తనే తీసుకుంటానని గొప్పగా మాటిచ్చి నమ్మించాడు. ఆఖరి క్షణాల్లో మాత్రం పెళ్లి కొడుకుని బెదిరించి పరారయ్యేలా చేశాడు. అలా చేస్తే తనకేంటి లాభం? పెళ్లిని చెడగొట్టాలనుకునేవాడైతే అసలు పెళ్లి బాధ్యతను ఎందుకు తీసుకుంటాడు? ఎందుకంటే ఒకే దెబ్బకి 2 పిట్టల్ని కొట్టాలని. అర్థం కాలేదా? అయితే చెప్తా వినండి. 1, ఈ పెళ్లి దాకా తీసుకొస్తే ఆ ఊరికి ఈ ఊరికి మధ్య రోడ్డు వేయటానికి వెంకట్రావు తన 2 ఎకరాల పొలాన్ని ఇస్తాడు. ఈ దెబ్బతో తను గొప్ప విజయాన్ని సాధించిన వాడిలాగా అందరి దృష్టిలో హీరోగా ఎదిగిపోతాడు. అది 1వ లాభం. ఇక 2, గతంలో పారిపోయిన ఈ పెళ్లి కొడుక్కి ఈ శ్రీరామ్కి మధ్య గొడవ జరిగింది. అందుకు మా శంకరే సాక్ష్యం. తనతో గొడవ పడిన వాడికే తనే దగ్గరుండి పెళ్లి చేయాల్సి వచ్చిందని తెలిసాక ఈ శ్రీరామ్ లోపలే ఉడికిపోయాడు. ఇచ్చిన మాటని తప్పినట్టు ఉండకూడదు, తనకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగకూడదు. అందుకే పెళ్లికి ముందే పెళ్లి కొడుకుని బెదిరించాడు, పారిపోమ్మని హెచ్చరించాడు. పాపం పెళ్లి కొడుకు ప్రాణభయంతో పారిపోయాడు. అబద్ధం, పచ్చి అబద్ధం. ఈ నాగేంద్ర మాటల్ని మీరెవ్వరూ నమ్మకండి. ఇక్కడికొచ్చేదాకా ఆ పెళ్లి కొడుకు ఎవరో కూడా నాకు తెలీదు. అవును, నా మనవడు చెప్పేది నిజం. సీతామహాలక్ష్మి పెళ్లి చూపులు జరిగేటప్పుడు నేను మాత్రమే వెళ్ళాను, నా మనవడు రాలేదు. కానీ అది కూడా ఈ తాత మనవళ్ల కుట్రలో భాగమే. పాపం వీళ్ళిద్దరూ తమ నాటకం బయటపడదని ఇప్పటిదాకా ఎంతో నమ్మకంగా ఉన్నట్టున్నారు. కానీ ఆఖరి క్షణంలో ఈ నాగేంద్ర అడుగు పెడతాడని మాత్రం కలలో కూడా ఊహించి ఉండరు. నాగేంద్ర, నువ్వు కావాలని మా మీద అభండాలు వేశావంటే జాగ్రత్త. అబండాలు కాదు, అక్షర సత్యాలు. నేను చెప్పిందంతా పచ్చి నిజం. అందుకు మా శంకరే సాక్షి. అవును, ఈ శ్రీరామ్కి ఆ పెళ్లి కొడుక్కి గతంలో గొడవ జరగటాన్ని నేను నా కళ్ళారా చూశాను. శంకర్, నాటకాలు ఆడద్దు. నాటకాలు ఆడుతుంది మీరు, మేం కాదు. అయ్యా వద్దు బాబు, ఆపండి, ఇక్కడితో ఆపండి. కారణం ఎవరైతేనే నా కూతురు పెళ్లి ఆగిపోయింది. దయచేసి మీ పంతాలకి పట్టింపులకి ఈ పెళ్లి మండపాన్ని వేదికగా మార్చకండి. మా కర్మకి మమ్మల్ని వదిలేయండి. అమ్మ సీత, రామ్మా. అమ్మా నాన్న, అమ్మ సీత, అమ్మా నాన్న. చూడండి అయ్యా, అందరూ చూడండి. కన్నీళ్లు పెట్టుకుంటున్న తండ్రి కూతుళ్ళని ఎవరు ఓదారుస్తారు? వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? పచ్చని పందిట్లో పెళ్లి ఆగిపోయిన తర్వాత ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతుంది? పాపం పాపం తల్లి లేని పిల్ల జరిగిన అవమానాన్ని తట్టుకోలేక భరించలేని బాధతో
ఏదైనా అగాచ్యం చేసుకుంటే ఆ పాపం ఎవరిది? ఎవరిది? అమ్మ సీత, నన్ను క్షమించమ్మా. అందరి ముందు నువ్వు ఇలా తలదించుకోవడానికి కారణం నేను. ఈ పెళ్లి జరిపించడానికి నేను ఒప్పుకోకపోయి ఉంటే ఈ రోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఊరుకో నాన్న. నేను నీకు మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, నాకు ఈ పెళ్ళి వద్దు అని. కానీ నువ్వే నా పెళ్లి చూడాలని ఆరాటపడ్డావు. కళ్ళారా చూసావు కదా. కడుపులోంచి దుఃఖం కన్నీటి జలపాతంలో పొంగుకొస్తుంటే ఇప్పుడు చాలా బాగుంది కదా. అయ్యా, అయ్యిందేదో అయిపోయిందయ్యా. నా కూతురు పెళ్లి తాళి కట్టకుండానే పూర్తయిపోయింది. ఇక్కడ చూడటానికి ఇంకేమీ లేదు. వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి. మా ఏడుపు మేము ఏడుస్తాం, మా చావు మేము చస్తాం. వెంకట్రావు, జరిగిన దానికి మాకు బాధగానే ఉంది, కానీ ఇప్పుడు ఏం చేస్తాం? దయచేసి ఎవరు మమ్మల్ని ఓదార్చాలని ప్రయత్నించొద్దు. ఎవరిని అనుకుని మాత్రం ఏం లాభం ఉంది? నాకైనా బుద్ధి ఉండాలి కదా, ఆశపడ్డానికైనా అర్హత ఉండాలి కదా. రెండెకరాల పొలంలో ఏదో బుక్కెడు గింజలు పట్టించుకునే ఒక్క రైతుని ఏవేవో ఊహించుకున్నాను, పగటి కళ్ళ కన్నాను. కానీ ఆ దేవుడు, ఒరే పిచ్చి వెంకట్రావు, నీకు కలలు కనే అర్హత లేదు, నీ కూతురికి పెళ్ళే అదృష్టం లేదని ఇదిగో ఈ గుడి సాక్షిగా మూతి పగలగొట్టట్టు చెప్పేశాడయ్యా. నాన్న వద్దు నాన్న, నువ్వేడిస్తే నేను చూడలేను, భరించలేను. పద నాన్న, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద. ఇంటికా? ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలమ్మా? ఊళ్ళో జనాల మధ్య నడుస్తూ నేను రానమ్మా, నా వల్ల కాదు. అయ్యో, ఒక సంవత్సరం పంట పోతేనే నాలాంటి బడుగు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడే, అలాంటిది కూతురు పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఆ పంట నా కళ్ళ ముందే నాశనం అయిపోయాక నేనెందుకు బతకాలి? వద్దు, నేను బతకను. ఇక్కడే చచ్చిపోతాను, ఇక్కడే చచ్చిపోతాను. పదం మాడదాం. వెంకట్రావు గారు, తొందరపడద్దు. దయచేసి నా మాట వినండి. ఇంకేం మిగిలింది బాబు? మీరు చెప్పడానికి, నేను వినడానికి ఏమీ లేదుగా. సర్వనాశనం అయిపోయిందిగా. అయిపోయింది. నన్ను ఆపకండి, నా పాడికి నన్ను చావు. వెంకట్రావు, ఏంటయ్యా ఈ పిచ్చి పని? నువ్వు పోతే నీ కూతురు బ్రతుకు ఏమవుతుంది? నీ కూతురుకేంటయ్యా బంగారం బొమ్మలా ఉంది. అసలు ఆ పెళ్లి కొడుకే నీ కూతుర్ని పెళ్లి చేసుకునే అదృష్టమే లేదు. చూడు వెంకట్రావు, నా మాట విను. మీ కూతురికి మంచి సంబంధం చూసి తొందరలోనే పెళ్లి చేద్దాం. బాబా, ఏం చెప్తున్నారండి? మంట పెట్టేది మీరే, నీళ్లు చల్లేది మీరే. అవునయ్య గారు, వాళ్ళు గొప్పోళ్ళు కదా. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తారు. చూడండి,
అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు? ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం మీరే కదా. చేసిందంతా చేసి పైకి ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తున్నారు. నాగేంద్ర, మాటలు జాగ్రత్తగా రాని. హ? చూసారా బెదిరించి అందరి నోళ్ళు మూయించాలనుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పుని తెలివిగా కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు. ఇది పద్ధతేనా? మీరంతా కూడా ఈ ఊరి పెద్దలే కదా, అడగండి. అయ్యా, జరిగింది చూస్తుంటే మాకు మతిపోయేలా ఉంది. ఆ పెళ్లి కొడుకు ఉత్తరంలో రాసింది నిజమో, మీ శ్రీరామ్ చెప్తున్న మాట నిజమో మేం తేల్చుకోలేకపోతున్నాం. కారణం ఏదైతేనే ఒక ఆడపిల్ల బతుకు అన్యాయం అయిపోయింది. అందుకు ఈ పెళ్లి ఏర్పాటు చేసిన మీరే బాధ్యత వహించాలి. అవును, అర్ధాంతరంగా ఈ పెళ్లి ఆగిపోయాక రేపెవరు మాత్రం ఈ పిల్లని పెళ్లి చేసుకుంటారు? పెళ్లి పెటాకులు లేకుండా బ్రతికినంత కాలం ఈ పిల్ల ఒంటరిగానే ఏడవాలా? పెళ్లి కూతుని చేసినంతసేపు పట్టలేదు, మెళ్ళో తాళిబుట్టు పడకుండానే ఆ పిల్ల ఆశలన్నీ ఆవిరైపోయాయి. నా అనుభవంలో ఎన్నో పెళ్లిళ్ళు చేయించాను గాని ఇలాంటి దారుణాన్ని మాత్రం ఎక్కడా చూడలేదు. తప్పు చేసింది ఎవరో గాని నిజంగా ఆ దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. చిచి, ఈ పెళ్లికి ఒప్పుకున్నందువల్లే మా కొడుకు మా దగ్గర లేకుండా దూరంగా పారిపోవాల్సిన కర్మ పట్టింది. మా ఉసురు పోసుకున్న వాళ్ళెవరూ బాగుపడరు, ఇంతకింత అనుభవిస్తారు, సర్వనాశనమైపోతారు. అయ్యా వెంకట్రావు గారు, మీకు మీ ఊరికి మీ సంబంధానికి ఒక దండం. మళ్ళీ బతికుండగా మీ మొహం చూడం. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడెందుకే? పద వెళదాం. దరిద్రం దరిద్రం పట్టింది. ఈ సంబంధాన్ని ఒప్పుకున్నప్పుడే బంగారం లాంటి కొడుకు ప్రాణభయంతో దుబాయ్కి వెళ్లిపోయి ఎంత కష్టపడతాడో, ఎలా బతుకుతాడో. రే పదండ్రా. అయ్యగారు, ఆ పెళ్ళికొడుకు చేత తమరు ఉత్తరంలో అలా రాయిస్తుంటే ఎందుకు అనుకున్నాను. ఇలా దెబ్బ కొట్టడానికి అని ఇప్పుడు అర్థమైంది. రే, రాజకీయం అంటే ఇదేరా. మన చేతికి మట్టి అంటకూడదు, కానీ ఎదుటివాడి పరువు మట్టిలో కలిసిపోవాలి. బట్ట కాల్చి మొఖాన వేయటం అంటే ఇదేరా. అమ్మ సీత, పదమ్మా. ఎక్కడికి నాన్న? ఇంటికా? కాదు, ఏ గుళ్ళో అయితే నీకు పెళ్లి చేయాలనుకున్నానో ఆ గుళ్ళో కూర్చున్న దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా ఈ అన్యాయం అని ఆ దేవుడిని నిలదీద్దాం. పద రామ్మ. స్వామి, చెప్పవయ్యా, ఎందుకు నా కూతురికి ఈ శిక్ష? అది ఏం పాపం చేసిందని? ఇప్పటిదాకా నేను నిన్నేం అడగలేదు స్వామి, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నా ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పి తీరాలి. చెప్పు, ఎందుకు చేసావిలా? నా కూతురు భవిష్యత్తుని ఏం చేయాలనుకున్నావో చెప్పు. దాని తలరాతని ఎలా నిర్ణయించావో చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నీ సన్నిధిలో నా తలను పగలగొట్టుకుంటానంతే.
వద్దు నాన్న, నాకు పెళ్ళగిల్ల ఏ వద్దు నాన్న. అమ్మలేని నేను నిన్ను కూడా పోగొట్టుకుని బతకలేను నాన్న. సీత, నన్ను ఆపొద్దు. స్వామి, నా కూతురికి న్యాయాన్ని జరిపిస్తావో నా ప్రాణాన్నే బలి తీసుకుంటావో నువ్వే తెలుసుకో. నీ సన్నిధిలో నా తలను పగల కొట్టుకుంటానంతే. నాన్న, వద్దు నాన్న. నాన్న, నాన్న, ఆగు నాన్న. నాన్న, వద్దు నాన్న. వెంకట్రావు గారు ఆగండి. బాబు ఉదురు, బాబు ఏంటి? ఉదురు. వెంకట్రావు గారు ఏంటిది? ఏం చేస్తున్నారు? ఇంతకు మించి మాకు ఏ దారి లేదు బాబు. మా జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. వెంకట్రావు గారు, ఆ దేవుడు మీ ప్రశ్నకి జవాబుని నాతో చెప్పాడు. బాబు, ఏమంటున్నావు నువ్వు? మీ అమ్మాయి పెళ్లి ఆగదు అంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇదే ముహూర్తానికి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను. చెప్పండి వెంకట్రావు గారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ సీత మహాలక్ష్మిని నా భార్యను చేసుకుంటాను. వద్దు బాబు, వద్దు. మీరెక్కడా, మేమెక్కడా? ఏదో పొరపాటు జరిగిపోయిందని దాన్ని సరిదిద్దడం కోసం మీరు ఇంత పెద్ద త్యాగం చేస్తానన్నా అది నేను భరించలేను. వెంకట్రావు గారు, త్యాగమని పెద్ద పెద్ద మాటలొద్దు. ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. నేను మీ అమ్మాయిని మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వెంకట్రావు, ఇంకా ఆలోచిస్తావేంటయ్యా? వాడి తాతయ్యగా, ఈ ఊరి ప్రెసిడెంట్గా నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా నీకు ఇందులో అభ్యంతరం ఏముంది? అది కాదయ్యా, నా కూతురు పెద్దగా చదువుకోలేదు. కానీ మీ మనవడేమో పెద్ద చదువులు చదువుకొని మీ కంపెనీ బాధ్యతల్ని భుజాన మోస్తున్నాడు. అలాంటి వాడికి భార్య కాగలిగే అర్హత నా కూతురికి ఎక్కడుంది? నీ కూతురు మాత్రం ఏం తక్కువ? చదువు లేకపోయినా సంస్కారం ఉంది, బాధ్యతలు నిర్వర్తించగల సామర్థ్యం ఉంది, అందంతో పాటు అనుకో కూడా ఉంది. ఒక ఆడపిల్లకి ఇంతకంటే అర్హత ఇంకేం కావాలయ్యా? అవునయ్యా, అయ్యగారు చెప్పింది అక్షరాల నిజం. వాళ్ళిద్దరికీ ఈడు జోడు కూడా బావుంటుంది. ఇప్పటిదాకా మీ కూతురు పెళ్లి ఆగిపోయిందన్న బాధలో తల పగలగొట్టుకున్నారు కదా. ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా మీ సీతామహాలక్ష్మిని చేసుకుంటానంటే ఆలోచిస్తారెందుకు? అనండి. అయ్యా, శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదంటారు. ఇది ఆ దేవుడి నిర్ణయమే అనుకొని సంతోషంగా ఒప్పుకోండి. ముహూర్తానికి ఇంకా అట్టే సమయం లేదు. త్వరగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. అయ్యో ఆగండి. ఏంటిది? పెద్దవాళ్ళు దీవించాల్సిన చేతులతో దండం పెట్టడం తప్పండి.
అలాగే బాబు. దేవుళ్ళంటి తమరు కోరుకోకుండానే వరమిస్తానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను? ఇది నా కూతురు అదృష్టం అనుకుంటాను. అలాగే కానివ్వండి. శుభం. అయితే అబ్బాయిని త్వరగా పెళ్లి కొడుకుని చేసి తీసుకురండి. ఆ, నా మనవన్ని ఇప్పుడే రెడీ చేసి తీసుకొస్తాను. ఆహా, కాదు కాదు, పెళ్లి కొడుకుని. రారా. కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం. మాంగళ్య ధారణ.